వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్న కొద్దిగా సౌండ్ పెంచి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూశాను. అదే మరిగా మీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ఉత్సాహం చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రాబోయే రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావును చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే, గ్రామం తిరిగి ఏదైతే ఇంతమనిపై లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూశాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ. అంతేకాకుండా మొన్నే కోటప్ప కొండ తిరణాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్ గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్ప కొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూసే కోటప్ప కొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా 2 కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను నిత్యం మానిటర్ చేశాను.